వాడు బ్యాడ్ బాయ్ అని నాకు తెలుసు, కానీ బామ్మ వాళ్ళు నమ్మలేదు. వాడు చేసే పనులు బయట పడతాయి అనుకున్నాను. ఛా, ఇలా జరిగిందేంటి? పెద్దనా, నిజంగా మేము నిన్ను నమ్ముతున్నాం. ఆ ఫనీ ఎలాంటి వాడో మాకు బాగా తెలుసు. కానీ నువ్వు నిజాయితీగా ఫనీ చేసి తప్పుడు పనిని బయటపెట్టావు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను నమ్ముతున్నాను. అవును కిట్టయ్య, మా చెల్లి చెప్పినట్టు నాకు కూడా వాడి మీద డౌట్గానే ఉంది. కానీ నాకేం గుర్తు రావట్లేదు. వదినా, నువ్వు కరెక్ట్గా గుర్తు చేసుకో. పని విషయంలో చాలాసార్లు నువ్వు గొడవ పడ్డావు. నిన్ను ఎండీగా చేయనివ్వకుండా కుట్ర కూడా చేశాడు. అలాగే చాలా విషయాల్లో పని రాంగ్గా బిహేవ్ చేశాడని నువ్వే చెప్పావు. అవునా? నేను అంత చెప్పానా? ఏమో అనంత్ గారు, నాకైతే అసలు గుర్తు రావట్లేదు. పెద్దనా, నువ్వెవరో మాకు తెలీదు, కానీ తప్పుని తప్పుగా ఖండించి నిజాన్ని బయటపెట్టావు. నీలాంటి మంచి మనసున్న నిజాయితీగా ఉన్న వ్యక్తులు మాకు దొరకడం నిజంగా మా అదృష్టం. పర్లేదులే బాబు. నిజంగా మా బావగారే ఉండి ఉంటే ఇలాగే చేసేవారు. ఆయన కల్మషం లేని మనిషి. వస్తాం పెద్దాయనా. పాప జాగ్రత్త. గాయత్రి, కృష్ణ తప్పు చేయడు. చూసింది చూసినట్టు చెప్తాడు. ఒకవేళ పని నిజంగానే మంచివాడు కదా, ఈ కుటుంబంలో వాళ్ళని ఏదైనా చేస్తున్నాడా?